హలో, హాయ్ అండి. బాగున్నారా? అందరూ బాగున్నారా అండి? ఈరోజు నేను లంచ్లోనండి పప్పు, దోసకాయ, మామిడికాయ వేసి చేశానండి. అసలు ఎంత పుల్లగా, ఎంత రుచిగా, ఎంత సూపర్ అంటే చెప్పలేమండి. దోసకాయ పుల్లగా ఉంటుంది, మామిడికాయ పుల్లగా ఉంటుంది, ఏంటబ్బా అని మీరు అనుకోవచ్చు. కానీ మామిడికాయల దోసకాయ వేయటం వల్ల ఏంటంటే కొంచెం పులుపు అనేది తగ్గిపోతుందండి. టమాటా వేసినట్టయితే ఎలా పులుపు అయితే తగ్గిపోతుందో, అలాగే మామిడికాయ పప్పులో వేసినట్లయితే అండి బాగా పుల్లగా ఉన్న మామిడికాయలు కొంచెం పులుపు అనేవి తగ్గుతాయండి. చాలా కమ్మదనం వస్తుందండి దోసకాయ వేయటం వల్ల. దోసకాయలోని చాలా రుచి ఉంటుంది, అలాగే మామిడికాయలో కూడా అంతే రుచి ఉంటుంది, అలానే పుల్లగా కూడా ఉంటుందండి. కొంచెం తీతీగా పుల్లగా కమ్మగా ఉంటుందండి. ఎంత బాగుంటుందంటే సూపర్ అంటే సూపర్ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మర్చిపోకండి. అలాగేనండి, ఇదిగోండి ఉప్పులో జీలకర్రతోని ఉప్పు, వాము, దాంతో నేను కలిపి మిరపకాయలు ఊరబెట్టి ఆరబెట్టానండి. ఇదిగోండి వేయించాను, ఎంత బాగున్నాయో చూడండి. అదేనండి, మనం బజ్జీ మిరపకాయలు తెచ్చుకుంటాం కదండి, అదే మిరపకాయలని మనం పెరుగులో వేసి ఎప్పుడు ఊరబెట్టి ఈ వేసవకాలంలో ఎండబెట్టుకొని మనం చక్కగా నూనెలో వేయించుకొని ఏ కూర చేసుకున్నా, పప్పు చేసుకున్నా, దేంట్లోనైనా సరే చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. పప్పుకి ఏంటంటే ఈ ఊరబెట్టిన మిరపకాయలు ఎండబెట్టిన తీసుకొచ్చినవి మనం నూనెలో కానీ వేయించుకొని పప్పుతో తింటే అండి ఎంత సూపర్ అంటే సూపర్ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చెప్పాను కదండి, వేసవకాలం వచ్చినప్పుడు మనకు అనేక రకాలైన అన్నీ కూడా గుర్తొస్తూ ఉంటాయండి. ఏ కూరకి ఏవి వాడుకోవాలి, ఏ కూరలో ఏ వేసుకుంటే బాగుంటాయి. ఎందుకంటే మనకు మామిడికాయలు వస్తాయి, మిరపకాయలు వస్తాయి, ఇంకా తర్వాత చింతపండు వస్తుంది, పప్పులు వస్తాయి, అన్నీ వస్తాయండి. అయితే అప్పుడు ఆ రోజుల్లో ఏంటంటే మా అమ్మమ్మ నాన్నమ్మ వాళ్ళ టైంలోని అవన్నీ బస్తాలతో తెచ్చుకొని ఎండబెట్టుకొని అన్నీ చక్కగా ఒక రూమ్లో దాచిపెట్టుకొని సంవత్సరం అంతా వాడుకునేవారండి. ఇప్పుడు మనకు అలా ఏం లేదండి. అన్నీ ఫ్రెష్గా ఎప్పటికప్పుడే బాగు చేసి చక్కగా ఉన్నవే మనకి షాపుల్లోని, కిరాణా షాపుల్లోని, సూపర్ మార్కెట్లోని మనకి అందుబాటులో దొరుకుతున్నాయి. అందువల్ల ఏంటంటే మనం ఎక్కువ శాతం నిల్వ చేసుకోకపోయినా మామిడి ముక్కలు, మామిడికాయ పచ్చళ్ళు, మామిడికాయ తురిమిన పచ్చడి ఇలాంటివన్నీ కూడా మనం ఈ టైంలో ఇవి వస్తాయి కాబట్టి మనం హ్యాపీగా దాచుకోవచ్చు. అలాగే మామిడికాయలు ఉన్నన్ని రోజులు కూడా మామిడికాయ పప్పు వండుకొని తింటే మనం సంవత్సరం అంతా మళ్ళీ తినకపోయినా కూడా ఎంతో తిన్నామనేసి ఒక ఆనందంతో ఉంటామండి. ఇది అండి ఈరోజు మాది లంచ్లోనండి ఇవన్నీ చేసి పెట్టానండి. ఎంత బాగుంటుందంటే నిజంగా అండి, పప్పు, మామిడికాయ, దోసకాయ వండాను అని వెంటనే అనుకున్నాను. వెంటనే ఊరబెట్టుకున్న మిరపకాయలు తీసుకొచ్చి చక్కగా వేయించుకొని అవి కూడా పెట్టుకున్నానండి. ఇంకా మా ఇంట్లో అండి అందరూ హ్యాపీగా తింటారండి. ఇంకా మా ఇంట్లో చిన్న పాప ఉంటుందండి, తనైతే ఇంకా మిరపకాయ కావాలి, నాకు పప్పు కావాలని హ్యాపీ అంటే హ్యాపీ అయిపోతుందండి. ఇంకా మనం తినిపించక్కర్లే, వాళ్ళే తినేస్తారండి. అలాగే మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీరు కూడా మీ ఇంట్లో వండుకోండి, హ్యాపీగా తినండి. నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్లో ఎలా ఉందని తెలియచేయండి. ఓకేనా అండి? థ్యాంక్ యూ.